Yeah. Yeah. Oh, yeah. నిద్ర వస్తానండి చూచిన అలా తోల నిద్ర పిడిచి నేనే పోయి మా చిన్నగారు చెల్లిలో పారిపోయినాను ఎందుకంటే మా చెల్లి సింటాక్స్ అండ్ డెఫినేషన్ పైన ఉందా? మంచిది ఓకేనా. సో ఏం చెప్తాను ఇక్కడ, లైక్ XLOOKUP is a modern Excel function that replaces VLOOKUP and HLOOKUP, allowing you to search for a value in one column or row and returning a corresponding value from another column or row. It supports exact and appropriate matches, reverse searches, and custom output when no match is found అన్నమాట. సో ఏం చెప్తుంది, సో ఎక్సెల్ అనేది మోడర్న్ అంటే కొత్త ఎక్సెల్ ఫంక్షన్ అనమాట. అది ఏవైతే వీ లుక్అప్ అండ్ హెచ్ లుక్అప్ ప్రీవియస్ ఫంక్షన్ అండ్ యూజ్ చేస్తామో అలాంటి కండిషన్స్ని సింగిల్ లైక్ ఆ రెండు ఫంక్షన్స్ చేసే వర్క్ని లైక్ ఎక్స్ లుక్అప్ రీప్లేస్ చేయడానికి మోడర్న్గా రీసెంట్గా వచ్చింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే సెర్చ్ ఫర్ ఏ వాల్యూ in one column or row and returning a corresponding value from another column or row. ఓకేనా. మనకి ఇక్కడ ఏం జరిగింది, సో మనము సెర్చ్ చేసింది ఒక నేమ్ ఒక కాలంలో, దాని కరెస్పాండింగ్ వాల్యూ ఇంకొక కాలంలో ఉన్న వాల్యూ మనకి అవుట్పుట్ వచ్చిందా ఇక్కడ, అదే కదా ఇక్కడ చేస్తాను ఇది. సో అది చెప్తాను అనమాట. ఓకేనా. అండ్ ఎగ్జాక్ట్ అండ్ అప్రాప్రియేట్ అనమాట. సో మనం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాను కదా, సో అందుకు అలా వచ్చింది అనమాట. లైక్ మనం దీన్ని ఇంకోలా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫార్ములాలో ఇప్పుడు నాకు సరియు పేరు పూర్తిగా తెలియదు, నాకు సారా వరకునే తెలుసు. ఓకేనా. నాకు ఆ టైంకి గుర్తుకు రావట్లేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ CR4లో
హ్యాష్ పెట్టి ఓపెన్ క్లోజర్ బ్రాకెట్స్ ఇవ్వచ్చు అనుకుంటాను. ఆ, లేదంటే హ్యాష్ పెడితే సరిపోతుంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకు కొంచెం ఫామ్లో మారుతుంది అనమాట. లైక్ మనకి పూర్తి నేమ్ తెలియనప్పుడు అక్కడ హ్యాష్ ట్యాగ్ పక్కన ఏదో కొంచెం వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కొంచెం మారింది సింటాక్స్. ఇక్కడ ఇచ్చింది ఎగ్జాంపుల్ ఫర్ ద పార్షియల్ టెక్స్ట్ అనేసి. ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. సో ఇక్కడ ఏం చేసింది, సింగిల్ కోట్ ఇచ్చి దానికి క్లోజ్ కోట్స్ ఇచ్చింది. కరెక్ట్గానే వచ్చింది చూడండి ఇప్పుడు. సో నాట్ ఫౌండ్. ఓకే, ఇది వచ్చి ఎక్స్ట్రా కాలమ్స్. అంటే ఇక్కడ ఏమంటే సింటాక్స్ రీడ్ చూసినట్లయితే నాట్ ఫౌండ్ అయితే ఏది అవుట్పుట్ రావాలి అనేసి అనమాట. ఓకేనా. సో ఇంకా లాస్ట్ సర్చ్ మోడ్. ఓకే, మ్యాచ్ మోడ్ అనుకుంటాను ఇది, నాకు తెలిసి 2 ఇచ్చిండేది. మ్యాచ్ మోడ్ ఇది. మ్యాచ్ మోడ్ని చెక్ చేసి చెప్తాను అనుకున్నా, మళ్ళీ మర్చిపోతుంది. ఈవినింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మ్యాచ్ మోడ్ గురించి అండ్ సర్చ్ మోడ్ గురించి. ఓకేనా. అండ్ ఇది చూడండి, లైక్ సో కొన్ని ఫార్ములాస్లో ఒక్కోలాగా డిఫరెంట్గా యూజ్ చేయాలన్నమాట. లైక్ మనకి పూర్తి నేమ్ తెలియదు, మనకి పర్టికులర్ సింపుల్ నేమ్ అయితే తెలుసు. అలాంటప్పుడు లైక్ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ క్లోజర్ బ్రాకెట్స్ ఇస్తాము, లేదంటే ఎక్స్ లుక్అప్లో ఇలా ఇస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ మార్చుకుంటాం అనమాట. ఓకే. సో ఇక్కడ అది యాడ్ చేసిన వెంటనే మనకి పూర్తి నేమ్ తెలియదు, ఓన్లీ సారా మాత్రం తెలుసు. సో సారా ఎంటర్ చేసిన వెంటనే మనకి అది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ సెకండ్ ఫామ్లో సెకండ్ వే ఏం డిస్కస్ చేసుకున్నాం, లైక్ నాకు ఓన్లీ ఇంజనీరింగ్ కాదు, నాకు ఎంటైర్ కాలం కావాలి అన్నప్పుడు అక్కడ రిటర్న్ అరే ముందర ఇక్కడ ఏం చూస్ చేసుకున్నాం, పర్టికులర్ జాబ్ టైటిల్ మాత్రం చూస్ చేసుకున్నాం కదా. ఇక్కడ జాబ్ టైటిల్ కాకుండా ఎంటైర్ సేల్స్ టేబుల్ ఇచ్చేసాం అనమాట. సో ఆ నేమ్తో ఉన్న కాలం రావాలి అనేసి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, లైక్ మనం ప్రీవియస్ ఒక ఫిల్టర్ ఇది ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ ఇక్కడ ఫిల్టర్ కండిషన్ వాడి ఈ పర్టికులర్ నేమ్తో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ అవుట్పుట్ రావాలనేసి చేసుకున్నాం కదా. సో ఇది ఫిల్టర్ అనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు సరియుకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి కదా. యాక్చువల్గా 5 ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి, ఐ మీన్ 5 రోస్ ఉన్నాయి కదా. బట్ నాకు ఇక్కడ ఫార్ములాలో D4 కాకుండా నేను డైరెక్ట్గా ఇది ఇస్తున్నాను అనమాట. ఓకేనా. సో అది ఫార్ములా వాడినప్పుడు ఇది వాడాలి కదా. సో ఇలా ఇవ్వాలి అన్నమాట.
ఏంటిది పైన వర్క్ అయింది ఇక్కడ అట్లే. ఓకే అండి. మ్యాచ్ అది కూడా ఇవ్వలేమో మేబీ నాకు తెలిసి. సో కామా పెట్టి ఇది ఆప్షనల్ అనుకుంటా, బట్ ఇది ఇవ్వాలనుకుంటాను నాకు తెలిసి. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ మ్యాచ్ అనేసి. ఓకే ఓకే ఓకే. 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ నో నెక్స్ట్ సిమిలర్ ఐటమ్ అనమాట. ఓకే ఓకే. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ నెక్స్ట్ లార్జర్ ఐటమ్. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. లైక్ మ్యాచ్ మోడ్ అంటే 0 ఉంటే లైక్ మనం ఏమి ఎంటర్ చేయకపోయినప్పుడు లేదా 0 ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలన్నమాట. లేకపోతే అవుట్‌పుట్ రాదన్నమాట. సో ఇక్కడ మనం 2 ఎందుకు చూజ్ చేసుకున్నాం అంటే లైక్ ఏదో వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ మ్యాచ్ అన్నమాట. ఇవి 2 క్యారెక్టర్స్ రిలేటెడ్. నాకు తెలిసి ఇవి 2 ఆహ్, ఆహ్, లైక్ నంబర్స్ రిలేటెడ్ అయ్యుండొచ్చు. ఓకేనా. సో లార్జర్ అండ్ స్మాలర్ అంటున్నాడు కదా! మన టెక్స్ట్‌లో అలాంటివి ఉండవు కాబట్టి మాక్సిమం నంబర్స్ రిలేట్ అయ్యి ఉంటాయి. అండ్ ఇది బోత్ నెంబర్ అండ్ టెక్స్ట్‌గా ఉంటుంది. ఇది టెక్స్ట్‌గా ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా. సో మనం 2 అందుకు చూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. ఎంటర్ కొడుతున్నా. అది అన్నమాట. సో ఇక్కడ మనకి 5 కాలమ్స్ వచ్చేది ఏంది అండ్ ఇక్కడ మనకి సింగిల్ కాలమ్ రావడం ఏంటంటే ఎక్స్ లుక్అప్ అనేది అన్ని కాలమ్స్ రిఫర్ చేయదన్నమాట. ఫస్ట్ కాలమ్ ఏదైతే మనకు అంటే పైనుంచి ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఫస్ట్ కాలమ్‌లో ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ఒక్క కాలమ్‌నే మనకు రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఇదొక మెథడు. అండ్ థర్డ్ మెథడ్ ఏం డిస్కస్ చేసుకున్నాము. లైక్ ఇక్కడ ఒక బోనస్ కాలమ్ క్రియేట్ చేయాలి. కానీ బోనస్‌లు అనేటివి మనకి ఇంకో టేబుల్‌లో ఉన్నాయి. వేరే టేబుల్‌లో ఉన్నాయి. ఓకేనా. బట్ అదేంటంటే జాబ్ టైటిల్ బేస్డ్ అనే మనకి అవుట్‌పుట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ అని ఒకడున్నాడు. అతనికి ఇంత బోనస్ వచ్చింది ఈ ఇయర్‌లో. అండ్ అనలిస్ట్‌కి ఇంత బోనస్ వచ్చింది. సో నాకు నేమ్స్ ఉన్నాయి అండ్ జాబ్ టైటిల్స్ ఉన్నాయి. బోనస్ కాలమ్ రావాలి. సో బోనస్ కాలమ్ రావాలంటే అక్కడ ఇంకో టేబుల్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ కాలమ్ క్రియేట్ చేయాలనమాట. నేనేం చేశాను ఇక్కడ సో జాబ్ టైటిల్ సో ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. సో అండ్ కామ పెట్టాను ఎంప్లాయీ బోనస్. సో ఆ టేబుల్కి అనమాట. ఈ టేబుల్కి నేను ఏమేమి ఇచ్చానంటే ఎంప్లాయీ బోనస్ అని ఇచ్చాను. సో ఎంప్లాయీ బోనస్లోకి వెళ్తే అక్కడ జాబ్ టైటిల్ చూజ్ చేసుకున్నాను. సో దీంట్లో ఉన్న కామన్ ఐటము దీంట్లో ఉన్న దాన్ని మేమేమంటాము ఎక్స్ లుక్అప్ వాల్యూ. ఇది లుక్అప్ అరే కదా. సో లుక్అప్ అరే, ఇది లుక్అప్ వాల్యూ. సో ఆ రెండు కాంబినేషన్ ఉంటాయి కాబట్టి ఆ రెండు చూజ్ చేసుకొని కామా పెట్టి బోనస్ అనేది అవుట్పుట్గా రావాలి అని రిటర్న్ అరే చేసుకున్నాను అనమాట. ఓకేనా. అదే నా చేశాను. సో లుక్అప్ వాల్యూ ఇచ్చాను. లుక్అప్ అరే నెక్స్ట్ టేబుల్లో ఉంది కాబట్టి అది ఇచ్చాను. రిటర్న్ అరే కూడా నెక్స్ట్ టేబుల్లో బోనస్ కాలం కాబట్టి అది ఇచ్చాను అనమాట. సో నాట్ ఫౌండ్ ఇవి ఏమి అవసరం లేదు, ఎందుకంటే నేను యూనిక్ చేసుకున్నాను. దీని నుంచి యూనిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి నేను ఆ టేబుల్ క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా. ఓకే. సో ఇక్కడ అలా చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఆఫీస్ అసిస్టెంట్స్కి 5366 అనమాట. అదే అవుట్పుట్ వచ్చింది. ఇంకా అనలిస్ట్కి 6107 ఉంది. 6107 సేల్స్ 9125. ఓకేనా. సో అలా అవుట్పుట్స్ వచ్చాయన్నమాట. 6197 ఇంజనీరింగ్కి. ఓకేనా. అలా అనమాట. సో ఇదొక మెథడ్ అనమాట. సో ఈ 3 మెథడ్లో నేను డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లైక్ సోర్ట్ ఫంక్షన్ వాడేదని. బట్ టేక్ అనేది నా ఎక్సెల్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు. అది కూడా నేను ఒకసారి నా వర్షన్ చెక్ చేస్తే 2023 వర్షన్ ఉండే, కానీ అది ఆన్లైన్లో చెక్ చేస్తే 2021 వర్షన్ ఆఫ్టర్వర్డ్స్ ఉంది అని చెప్తాంది. బట్ నా దాంట్లో ఎందుకు రావట్లేదు. బట్ అది ఇంపార్టెంట్ ఏం కాదు. నాకు నేను ఏదో సెటన్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తా అని చెప్పాను అంతే. ఓకేనా. ఇవే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నా. ఓకేనా. సో ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా కంప్లీట్ కాలేదు. సో ఇది అర్థమైందంటే నేను ఇంకా హెచ్ లుక్అప్ అన్నా వి లుక్అప్ అన్నా చెప్తాను మీకు. అర్థమైందా ఇది?
ఈ క్లాస్ అర్థమైందంటే ఎక్స్ లుక్అప్ వి లుక్అప్ లాంటివి ఏమన్నా చెప్పుకుందాం ఒకసారి. ఓకే అజయ్. ఓకే అయితే చెప్తాను చూడండి. లైక్ ఇంకో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎక్స్ లుక్అప్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో హెచ్ లుక్అప్ చెప్పుకుందాం. సో హెచ్ లుక్అప్ అనేది సింపుల్ అనమాట. ఓకేనా. సో హెచ్ లుక్అప్ లైక్ ఫస్ట్ నేమ్లో నేను 7 కొండలు చూస్ చేసుకుంటున్నాను. ఇది యూజ్ లేవు, ఐ మీన్ యూజ్ లేవంటే మనకన్నీ వీటిలో వాడేటివన్నీ మనకి ఎక్స్ లుక్అప్లో వాడేస్తాం అనమాట. ఓకేనా. సో కామా సారీ 2 కామాలు పెట్టాను, టేబుల్ అరే అనమాట. సో సేల్స్ టేబుల్ కదా ఇది, సేల్స్ టేబుల్ ఇచ్చాను, కామా రో ఇండెక్స్. నాకు ఆ పర్టికులర్లో రో వాల్యూ తెలుసు నాకు. ఇప్పుడు సర్యూ అనేది 8th ఉంది కదా. సో 8 కామా రేంజ్ లుక్అప్ అప్రాక్సిమేట్లీ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. సో పైన ఒక కండిషన్ వాడాం కదా మనము, లైక్ మ్యాచ్లోనే. సో అదే విధంగా అనమాట. మనకి ఇప్పుడు పూర్తి నేమ్ తెలీదు, కొంచెం నేమే తెలుసు, అలాంటి సిచ్యుయేషన్స్లో అనమాట. ఓకేనా. ఎగ్జాక్ట్ మ్యాచ్, అప్రాక్సిమేట్లీ మ్యాచ్. మనది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ట్యాబ్ కొడతాను, క్లోజర్ బ్రాకెట్ ఇస్తే ఎంటర్ కొడతాను. ఓకే, ఇది జస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. నేను అదే ఒకసారి చెక్ చేస్తాను ఎందుకు అవుట్పుట్ డిఫరెంట్ వచ్చింది. ఇది ఉంది. ఓకే, ఇక్కడ అప్పుడు క్లిక్ చేస్తే వచ్చింది కదా ఇది. ఇక్కడ సర్చ్ మోడ్ అంటే ఏమో ఉంది చూడండి. లైక్ పర్ఫార్మ్ యూర్ సర్చ్ స్టార్టింగ్ ఎట్ ద ఫస్ట్ ఐటమ్, దిస్ ఈస్ ద డిఫాల్ట్. ఓకే, పర్ఫార్మ్ యూర్ రివర్స్ సర్చ్. ఓకే ఓకే ఓకే, పర్ఫార్మ్ ఏ బైనరీ సర్చ్ దట్ రిలేస్ ఆన్ లుక్అప్ అరే బీయింగ్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇది బాగుంది చూడండి. లైక్ మనకి ఇప్పుడు కూడా మనకి ఈ కోపైలట్స్ వీటిని నమ్ముకుంటే బదులు మనకి లైక్ ఈ అఫిషియల్ సైట్స్ మనకి డెప్త్గా ఇస్తాయి అనమాట ఇన్ఫర్మేషన్ నీట్. సో ఇది యూజ్ అవుతుంది, నేను గ్రూప్లో కూడా పెడతాను. ఓకేనా. మేబీ చూద్దాం ఉండండి ఒక్క నిమిషం. లైక్ అంటే యాక్చువల్గా నేను 3 వేస్ చెప్పాను కదా ఎక్స్ లుక్అప్ ఎలా వాడాలని. సో 3 వేస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వేస్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా ఏమైనా చెప్పాడేమో చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా. ఓకే, ఫస్ట్ దీని డెఫినేషన్స్ వేసుకోండి డైవర్ట్ అవ్వకుండా. హెచ్ లుక్అప్ కదా, సింటాక్స్ అండ్ డెఫినేషన్. ఓకే, so HLOOKUP is an Excel function used for search value in the top rows of the table. The table return a value from a specified row in the same column. It is called horizontal lookup because the works on the rows rather than the columns అనమాట. ఓకే, సో ఇప్పుడు అదే కదా మనం చేసింది. సో సేమ్ కాలంలో రిటర్న్స్ ఇచ్చాం, ఐ మీన్ లైక్ అవుట్పుట్ వచ్చింది అనమాట. సో సింటాక్స్ ఏముంది ఇక్కడ ఉంది. లుక్అప్ వాల్యూ, లుక్అప్ ఐ మీన్ టేబుల్ అరే అండ్ రో ఇండెక్స్ నెంబర్ సరిపోయింది. ఓకేనా. ఓకే, అది డెఫినేషన్. సింటాక్స్, the value we want to search for the top rows అనమాట. the table or okay, number of rows. Okay, property
ఏమోలే. సో యా, అండ్ మనకి ఇక్కడ ఇష్యూ వచ్చింది కదా, ఇష్యూ వచ్చింది కరెక్ట్గానే వచ్చింది ఇది. సో ఏమి ఇచ్చాం మనము, సో లుక్అప్ వాల్యూ ఇచ్చాం, D4 ఇచ్చాం. ఓకేనా, D4 ఏముంది, D4 D4 ఇచ్చాం. సో ఓకే 7 కొండలు ఇచ్చాం. ఓకే, అండ్ తర్వాత సేల్స్ ఓకే టేబుల్ అరే ఇచ్చాము. రో ఇండెక్స్ నెంబరా 8 ఇచ్చాము. ఓకే 8 4 అండ్ ఇక్కడ ఫాల్స్ ఇచ్చామా, ఒక్క నిమిషం. వెబ్సైటా ఏంటిది, పేమెంట్ మోడ్ అవుట్పుట్ ఎందుకు వస్తుంది. ఓకే 8th కాలం కదా ఇది. ఓకే 1 2 3 4 5 6 7 వస్తుంది. 2 3 4 5 6 7 8 ఇచ్చాను. మేబీ ఫస్ట్ కాలం కూడా కౌంట్ చేసింది అంటారా. ఒక్క నిమిషం నెంబర్ ఒకసారి మార్చి చెక్ చేద్దాం. ఓకేనా 7 ఇచ్చి ట్రై చేద్దాం. సో 7 ఇస్తే కూడా వెబ్సైట్ వస్తుంది. 6 ఇచ్చిన వెబ్సైట్ వస్తుంది. ఇది నేను లుక్అప్ ఒకసారి చెక్ చేస్తాను, ఆన్లైన్లో చెక్ చేద్దాం. ఓకేనా లుక్అప్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చింది, search for a value in the first row of a table or array. Once it finds the match, it returns the value from a row you specify within the same column. It is useful when your data are ended. Okay. Lookup value required, the value you want to search for in the row, top row. Okay. Arguments. Range of the cell containing the data. ఓకే ఇది ఎంటైర్ సెల్ రిఫరెన్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ 3 అంటే థర్డ్ రో అనమాట. ఓకే అండ్ ఫాల్స్ అంటే అప్రాక్సిమేట్లీ మ్యాచ్ అని కదా, లేకపోతే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేసి ఏమో. సరిపోయింది కదా, మరేంటి హారిజాంటలీ అక్రాస్ ద టాప్ రోస్ అనమాట. సో ఇంకెందుకు ఇష్యూ వస్తుంది మన దాంట్లో. సో ఒక్కసారి వేరే నేమ్ ఏమైనా తీసుకుందాము. కామా టేబుల్ అరే కామా రో ఇండెక్స్ నెంబరు. మనకి ఇప్పుడు లైక్ రో అనేది ఇక్కడ సరిగా అనేది ఎగ్జాక్ట్లీ 8 కాలం ఉంది కాబట్టి 8 చూస్ చేసుకున్నాము. అప్రాక్సిమేట్ మ్యాచ్ లేకపోతే ఎగ్జాక్ట్ మ్యాచ్ చూస్ చేసుకున్నాము. ఎన్ని వస్తుంది, సో సేమ్ రో చూస్ చేసుకున్నాము.
ఎందుకు ఒక్కోసారి ఒక అవుట్పుట్ వస్తుంది? అప్పుడు ఏదో డిఫరెంట్ కాలంలో వాల్యూ వచ్చేసింది, ఈసారి ఏమో వాల్యూ లేదని చెప్తుంది. ఒక్క నిమిషం. ఏం చేద్దాం అంటే వాల్యూ అంటే నేమ్ నార్మల్గా ఇద్దాం అనమాట. మేబీ ఇప్పుడన్నా వర్క్ అవుతుంది. చూడండి అది ఎందుకు ఇలా వస్తుంది. షాక్. నేను ఒకసారి చెక్ చేస్తాను నా ల్యాప్టాప్, మేబీ ఎక్సెల్ ఏమైనా ఇష్యూనా లేకపోతే నేనేమైనా రాంగ్ చేస్తాను అర్థం కావట్లేదు నాకు కూడా కొంచెం. ఓకేనా, నేను చెక్ చేసి చెప్తాను. ఎక్స్ లుక్అప్ ఐ మీన్ హెచ్ లుక్అప్ ఈవినింగ్. ఓకేనా, మనకి ఈవెన్ కోపైలట్లో కూడా మనకి సేమ్ సింటాక్స్ ఇస్తుంది అండ్ చెప్తుంది అనమాట రో రిలేటెడ్ అనేసి. బట్ అవుట్పుట్ ఏమో మనకి ర్యాండమ్గా వస్తుంది. 6th 1 2 3 4 5 6 I mean 1 2 6 6th రో. ఓకే సరయూకి, బట్ అది లేదు కదా. ఓకే ఓకే, అలా అయిండొచ్చు మేబీ. ఓకే సరయు 1 2 3 4 5 6. ఓకే ఓకే మేబీ. ఓకే ఇలా అయిండొచ్చు. ఓకే ఇప్పుడు అర్థమైంది చూడండి. లైక్ ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ సారా అనే నేమ్ ఇచ్చానా. సో సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత 7th రో అని చెప్పానా. 1 2 3 4 5 6 ఐ మీన్ ఇది 6th వస్తుంది. బట్ సరయు నేమ్ కింద ఇక్కడ ఈ రో కౌంట్ అనమాట 1 2 3 4 5 6 అనమాట. వినాంటి అనే అతడికి ప్రోడక్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఎస్కేప్ కొడతాను చూడండి, ఇక్కడ ఫార్ములా నుంచి బయటకు వస్తాను. సో సో నాకు అది తిరగట్లేదు. ఏదో జింజర్ బ్రెడ్ స్పైసీ చాక్ అనేసి ఏదో ఉంది. ఓకేనా, సో నేను ఇంచేపులో 6 పెట్టానా. 6 పెట్టినప్పుడు దానిపైన నేమ్ వచ్చింది అనమాట మనకి, చాకో సంథింగ్ అనమాట. 1 2 3 4 5 6. సో రో కౌంట్ వస్తుంది. బట్ ప్రోడక్ట్లో మనకి అది ఎందుకు అవుట్పుట్ వస్తుంది అంటే మనం రెఫరెన్స్ ఇచ్చిన సెల్ ఇది, ఐ మీన్ అరే ఇది, ఐ మీన్ నేమ్ ఇక్కడ ఉంది ఈ టేబుల్లో. 6th రో అని చెప్పాను నేను, ట్రూ అని ఇచ్చా. సో ట్రూ అంటే ఏంటి, ఇక్కడ అప్రాక్సిమేట్లీ మ్యాచ్ కదా. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్తే మనకి అవుట్పుట్ రాదనుకుంటాను నాకు తెలిసి. సో ఓకే ఎక్స్పెక్టెడే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫుల్ నేమ్ ఇద్దాము. 6th రో ఇచ్చాము. 1 2 3 4 5 అనమాట. సరే అనే నేమ్ 5లో ఉంది. సో టెస్టింగ్ అనమాట, ఒకసారి ఏం అవుట్పుట్ వస్తుందో అనేసి కామా పెడుతున్నా. ఎగ్జాక్ట్ మ్యాచ్ అని చూస్ చేస్తున్నా. ట్యాబ్ కొడుతున్నా, ఎంటర్ కొడుతున్నా. సో రావట్లేదు. సో అప్రాక్సిమేట్లీ మ్యాచ్ ఒకసారి చెక్ చేద్దాం. సో సరయూకి ఆల్మండ్ రాస్బెర్రీ క్లస్టర్ అని వస్తుంది. బట్ ప్రోడక్ట్ ఎందుకు వస్తుంది, జాబ్ టైటిల్ ఎందుకు రావట్లే? ఒకసారి చెక్ చేద్దామా కోపైలట్లో.
Okay, okay. ఓకే. ఇక్కడ మనం సెల్ రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కాలమ్ కూడా చూజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. సో సరయు ఆల్మండ్ ఓకే. సో ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏంటంటే నేను ఇక్కడ ఓన్లీ సేల్స్ అని తీసుకున్నాను కదా. సో వీడు సేల్స్తో పాటు పర్టికులర్ ప్రోడక్ట్ కాలమ్ చూజ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయితే లైక్ ఓ ఈ ఎక్స్ లుకప్ ఇచ్చాడే. మన మేబీ మనకున్న డేటా అట్లా అంటున్నారు. ఓకే ఓకే ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి ఎక్స్ లుకప్తో పోలిస్తే. లైక్ ఇక్కడ
సో నేను ఎక్స్ట్రా షీట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఫార్ములా ఎంటర్. బిఫోర్ దట్ మనం ఈ టేబుల్ క్రియేట్ చేసుకోలేదు. లుక్అప్ వాల్యూ ఇది ఎందుకు వస్తుంది? ఏ టు డి కాకుండా ఇక్కడ రెఫరెన్స్ అనేది మారుతుంది అనమాట. ఓకే, ఇది అండ్ టూ ఫాల్స్ సరిపోయింది. కోబాల్ ఇప్పుడు ఏదో మిస్టేక్స్ ఇస్తుంది, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకేనా, హెచ్ లుక్అప్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఐ మీన్ ఈవినింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సరే, సో ఎక్స్ లుక్అప్ వరకు అర్థమైంది కదా.